హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే నేను నార్మల్ నీడిల్తో వర్క్ చేసుకున్న బ్లౌజెస్ కలెక్షన్ అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియోలో వచ్చేసరికి ఒక 6 బ్లౌజెస్ చూపిస్తాను. మిగిలినవి నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే వీడియో మరీ లెంతీగా అయిపోతుంది కదా. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇదైతే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో అనేది. అంటే మనం ఏ విధంగా ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా ఇందులో చూపిస్తాను. ఇది వచ్చేసరికి నా ఫస్ట్ బ్లౌజ్. ఇదేంటంటే కొంచెం మల్టీపర్పస్ ఉంటుంది అని ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే యూజ్ చేసి వర్క్ అనేది చేశాను. ఇది పింక్ కలర్, కొంచెం కెమెరాలో కొంచెం మెరూన్ షేడ్లో కనిపిస్తుంది, కానీ పింక్ కలర్ అనమాట బ్లౌజ్. ఇదేంటంటే నేను ఫ్రేమ్ కుందన్స్ తర్వాత పూసలతో నేను మొత్తం డిజైన్ అనేది చేశాను. ఇది కూడా ఫస్ట్ స్టిచ్ చేయించేసాను బ్లౌజ్ అనేది, ఎందుకంటే నాకు ఈ మోడల్ నచ్చింది నెక్ అనేది. కానీ నేను ఇలా డ్రా చేసుకుని క్లాత్ మీద కొంచెం వర్క్ కష్టమేమో అనిపించింది. అందుకోసం నేను ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించేసి తర్వాత నేను నార్మల్ నీడిల్తోనే ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నాను అనమాట నా బ్లౌజ్ని. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ అనేది, వేసుకుంటే కూడా లుక్ అనేది బాగుంటుంది. ఈ వీడియోలో చూపించిన బ్లౌజెస్లో వేసుకున్నవి ఏమైనా ఉంటే, అంటే నేను వేర్ చేసినప్పుడు ఫొటోస్ ఏమైనా ఉంటే నేను పక్కన యాడ్ చేస్తాను. ఈ బ్లౌజ్తో వచ్చేసరికి లేదు నా దగ్గర వీడియో అనేది, కానీ ఇందులో కొన్ని కుందన్స్ అనేవి మిస్ అయ్యాయి. ఎందుకంటే అది నేను జస్ట్ ఒక 2 డేస్లోని వర్క్ అంతా కంప్లీట్ చేశాను. కొంచెం హడావిడిలో ఏంటంటే గమ్ము సరిగా పెట్టకపోవడం వల్ల అవి ఊడిపోయాయి. అంటే ఊడిపోలేదు, నేనే తీసి పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత అంటించుకుందాం లేవు, మళ్ళీ కింద ఎక్కడైనా పడిపోతాయని పక్కన పెట్టేశాను. తర్వాత అంటించుకుందాంలే అనుకున్నాను, కానీ నాకు ఇంకా టైం కుదరలేదు, అలాగే మర్చిపోయాను కూడా. నెక్స్ట్ టైం నేను చూస్తాను. ఇది వచ్చేసరికి నా సెకండ్ బ్లౌజ్. ఇది ఇంకా నేను అసలు కట్టుకునే లేదు ఈ శారీ అయితే. ఇది కూడా చాలా హడావిడిగా డిజైన్ చేసుకున్నాను. ఇది లుక్ అనేది చాలా సింపుల్గా ఉంది, కానీ వేసుకున్న తర్వాత లైటింగ్లో చాలా బాగుంటుంది, షైన్ అవుతాయి. ఇవన్నీ కూడా ఈ బీడ్స్ అన్నీ కూడా వైట్ బీడ్స్ తర్వాత గ్రీన్ బీడ్స్తో నేను ఇది డిజైన్ చేశాను. ఎందుకంటే శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్, అండ్ తర్వాత అంచులో చూసారు కదా, ఇది సిల్వర్ జరీతో వచ్చిన శారీ అనమాట. శారీ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది, హెవీగా అయిపోతుంది బ్లౌజ్ కూడా మరీ ఎక్కువగా ఓవర్గా చేసుకుంటానని ఇది సింపుల్గా చేశాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి నావి ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను విడిగా బ్లౌజెస్ పీసెస్ తీసుకుని కుట్టించుకుంటున్నవే, కానీ ఈసారి కొంచెం అంచు వేయించుకుని కుట్టించుకుందాం అనిపించింది, అందుకనే అంచు వేయించుకుని కుట్టించుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ అనేది. ఇది కూడా బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత ఈ వర్క్ అనేది నేను చేసుకున్నాను. కొన్ని బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ అసలు ఎలా ఉంటుంది అంటే మనకి దారాలు ఏమైనా గుచ్చుకుంటున్నట్టుంటాయా అంటే అదేమీ లేదు. చాలా వరకు ఈ పూసలు కానీ ఇవన్నీ కూడా నార్మల్ థ్రెడ్తోనే మనం కుడతాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది వచ్చేసరికి నా థర్డ్ బ్లౌజ్. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా హెవీగా చేసుకున్నాను. ఇది క్లాత్ మీద చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ నేను పిక్ యాడ్ చేశాను కదా, చూడండి చాలా బాగుంటుంది. కానీ నేను వేసుకునేటప్పటికి ఇక్కడ బీడ్స్ అనేవి హ్యాండ్ డిజైన్లో చూద్దరు, కానీ అవి నేను అప్పుడు కుట్టుకోలేదన్నమాట, తర్వాత కుట్టాను. ఆ వీడియో మాత్రం మన ఛానల్లో ఉంటుంది, ఈ వర్క్ వీడియో మాత్రం ఛానల్లో ఉండదు. అలాగే నేను ఇప్పుడు చూపించబోయే కొన్ని బ్లౌజెస్ వర్క్స్ వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి అంటే మీకు నచ్చినట్లయితే. ఇది వచ్చేసరికి పీకాక్స్ ఉంటాయన్నమాట అంచులో శారీ బార్డర్లో, అందుకని నేను ఇలా పీకాక్స్తో డిజైన్ చేసుకున్నా. కానీ కుట్టే మిషన్ ఆవిడ ఏంటంటే ఇది అంత మంచిగా కుట్టలేదన్నమాట, కరెక్ట్గా లేదు, తనకి వచ్చిరాని దాంతో కుట్టేసింది, అసలు కుదరలేదు బ్లౌజ్ అయితే. కానీ ఇదైతే నేను చాలా అంటే చాలా కష్టపడి కుట్టుకున్నాను అనమాట. చాలా టైం పట్టింది, దగ్గరగా ఒక 10 డేస్ టైం పట్టింది ఇదంతా కుట్టుకోవడానికి నాకు. నార్మల్ నీడిల్తో కదా, కొంచెం లేట్ అవుతుంది. ఇది హ్యాండ్ డిజైన్ వచ్చేసరికి కొంచెం హెవీగా ఉండాలనిపించింది, అందుకే ఇదేంటంటే చైన్ స్టిచ్తో ఒక షుగర్ బీడ్ ఒక 2mm బీడ్ ఆ విధంగా కుట్టుకున్నాను. అలాగే మీకు ఈ వీటిల్లో కొన్ని లేవన్నాను కదా వీడియోస్ అనేవి, ఒకవేళ మీకు ఆ డిజైన్ కన్నా నచ్చితే నేను వేరే క్లాత్ మీద కానీ వేరే బ్లౌజ్ మీద కానీ చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు ఏమైనా బ్లౌజ్ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కింద బీడ్స్ది కుట్టిన వీడియో మాత్రం ఉంటుంది, నేను ట్యాగ్ చేస్తాను. మీరు ఆల్రెడీ అంతకుముందు వాడుతున్న బ్లౌజెస్ కూడా మీరు ఇలాగా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదా ఈ ట్రెండ్, కాబట్టి అలా చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్, ఇది మల్టీపర్పస్ ఉంటుందని ఓన్లీ గోల్డ్ కలర్ మీద గోల్డ్ కలరే వేసి కుట్టానమాట. కానీ ఇది మనం అనుకుంటాం కనపడదని, కానీ ఒక షైన్ వస్తుందన్నమాట, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అనేది. ఇది కూడా కుట్టేసిన బ్లౌజ్ మీదే. ఇది వచ్చేసరికి ఒక 5 hours అవుతుంది బ్లౌజ్ కుట్టించుకుని.
ఈ వర్క్ మాత్రం ఒక 2-3 ఇయర్స్ అవుతుందన్నమాట. అంటే ప్లెయిన్గా వాడాను, నాకు ఏంటంటే అలాగా వర్క్ వచ్చి కదా కుట్టుకుందాంలే అన్నట్టుగా ఇలా సింపుల్గా కుట్టాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది లుక్ అనేది, చాలా షైన్ అవుతుంది అనమాట, గోల్డ్ కలర్ మీద గోల్డ్ కలరే అయినా సరే. ఈ వీడియో మాత్రం ఉంటుంది, షార్ట్స్లో అప్లోడ్ చేసినట్టున్నాను, నేను దాన్ని లింక్ కూడా ట్యాగ్ చేస్తాను చూడండి. ఇది నేను ప్రిన్సెస్ కట్ పెట్టించుకుని కుట్టించుకున్నాను. సో ఇలా ఫ్రంట్ ఏంటంటే హాఫ్ వరకు కుట్టుకున్నాను అనమాట. అంటే కొంచెం ప్రిన్సెస్ కట్ అప్పుడు ఎక్కువగా కనబడుతుంది కదా నెక్ దగ్గర పార్ట్ అనేది, అందుకు కొంచెం ఎక్కువగా కుట్టుకున్నాను నెక్ కూడా. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట లుక్ అనేది. దీని ఫోటో అయితే నా దగ్గర లేదు, నేను నెక్స్ట్ షార్ట్స్లో ఏమైనా అప్లోడ్ చేస్తాను వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక నెక్స్ట్ బ్లౌజ్. ఈ నెక్స్ట్ బ్లౌజ్ ఈ వీడియో రీసెంట్గానే నేను అప్లోడ్ చేశాను, ఇది రీసెంట్గా చేసుకున్న వర్క్ అనేది. ఇదైతే నేను చాలా అంటే చాలా ఇష్టపడి చేసుకున్న ఈ వర్క్. నేను పింట్రెస్ట్లో చూశాను అనమాట ఈ ఫోటో. అంటే సేమ్ ఫోటో కాదు, జస్ట్ ఆ ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్ చూశాను నేను, హ్యాండ్స్ ప్యాటర్న్. దాన్ని ఏంటంటే కొంచెం మనకి నచ్చినట్టుగా మలుచుకుంటూ ఉంటాం కదా, అలాగే నేను ఏంటంటే నాకు ఇలా అనిపించింది, ఇలా బాగుంటుంది అనిపించింది. అండ్ మీరు చూసారు కదా ఒక సైడ్ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది నేను వదిలేస్తున్నాను, వర్క్ అనేది చేయట్లేదు. ఎందుకంటే బయట మనం మగ్గం వర్క్స్ చేపిస్తే వాళ్ళు చేస్తారు, కానీ మనకు అంత అవసరం ఉండదు. ఎందుకంటే ఇటంతా మనం చెంగు వేసుకుంటాం కదా, కవర్ అయిపోతుంది. దాని గురించి మనం ఎందుకు ఒక 1 డే పడుతుంది కదా ఎలాగైనా ఆ పార్ట్కి, టైం వేస్ట్ ఎందుకు అనేసి నేను చేయలేదు. ఈ విధంగా కన్వర్ట్ చేశాను అనమాట. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా నేను మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే ఏదైనా ప్లెయిన్ సారీ, లైట్ కలర్ ప్లెయిన్ సారీ మీద ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. అంటే లైట్ కలర్ అంటే పిస్తా గ్రీన్ ఆ టైప్ కలర్లో, లేదంటే లైట్ సీ గ్రీన్ అంటాం కదా, అది కూడా చాలా బాగుంటుంది. అలాంటి ప్లెయిన్ శారీ మీద ఏదైనా ట్రై చేయొచ్చు అని ఈ విధంగా కుట్టుకున్నాను అనమాట. లేకపోతే శారీలో మెరూన్ ఉండేది, ఆ మెరూన్ వేసి కుడదాం అనుకున్నాను, కానీ మెరూన్ అంటే మళ్ళీ ఆ ఒక్క శారీ మీదే వేసుకోవాల్సి ఉంటుంది కదా. సో దట్ నేను ఏంటంటే ఇలా కొంచెం వర్క్ అంటే ప్రతి బ్లౌజ్కి చేసుకోలేం కదా, ఇలా మల్టీపర్పస్ యూస్ చేసుకోవడానికి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది వచ్చేసరికి నెక్స్ట్ బ్లౌజ్. ఇది నేను పెళ్ళికి ముందర ఎప్పుడో ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఏమో చేసుకున్నాను. దీని ఫోటో కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్. అంటే నెక్ సింపుల్గా ఉంటుంది కానీ హ్యాండ్స్ బాగా వేసుకున్నాను అనమాట. ఇది క్లాత్ పైనే చేసుకున్నాను, అది కూడా నార్మల్ నీడిల్తోనే. ఈ కుట్టంతా కూడా నార్మల్ నీడిల్తోనే. ఒక సైడ్ వచ్చేసరికి ఫ్లవర్స్ ఉంటాయి, ఇంకొక సైడ్ వచ్చేసరికి జస్ట్ పూసలతో చేశాను. ఫ్లవర్స్ పూసలు అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, చూపిస్తాను నేను చూడండి లుక్ అనేది. ఇటు సైడ్ కనపడదు చెప్పాను కదా, అందు గురించి నేను ఓన్లీ బీడ్స్తోనే చేశాను ఇటు సైడ్. ఇటువైపు కనిపించే వైపు మాత్రం ఫ్లవర్స్తో చేశాను. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ డిజైన్ నేను చిన్నగా హోల్ పెట్టించుకుని కుట్టించుకున్నాను అనమాట. ఇదంతా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, కానీ దీని వీడియో అయితే లేదు. ఒకవేళ మీలో ఎవరికైనా నచ్చినట్లయితే నేను దీని మీద వీడియో చేస్తాను, ఒక వీడియో అనేది. అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఆరెంజ్ కాదు, అలాగని పింక్ కాదు, మిక్స్డ్ షేడ్లా ఉంటుంది అనమాట శారీ కలర్ అనేది. ఇది కూడా ఒకవేళ ఏమైనా ఆ కలర్ ప్లెయిన్ సారీస్ ఉన్నా కూడా మీరు దాని మీద ట్రై చేయొచ్చు అనమాట. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను అలాగే అంటే కొంచెం మల్టీపర్పస్ ఉండేలాగే, ప్రతిదీ కూడా మల్టీపర్పస్ ఉండేలాగే డిజైన్ చేసుకుంటాను. అంటే మనం ఒక శారీ కట్టాక ఆ శారీ కట్టాలంటే మళ్ళీ చాలా సంవత్సరాలు పడుతుందన్నమాట. అంటే ఎక్కువగా ఫంక్షన్స్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా కొంచెం ఎక్కువగా యూజ్ చేసేలాగే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే అదే శారీ 2-3 సార్లు కట్టలేం కదా, కానీ బ్లౌజ్ని మనం యూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు అనమాట అలా. ఇది కూడా అంతా కూడా నార్మల్ నీడిల్తో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఒక వీడియో ఏదో ఒకటి చేస్తాను దీని మీద, అంటే ఈ వర్క్ అనేది ఎలా చేసుకోవాలి. కానీ నాకు అప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నాకు టైం కుదరక నేను చేసుకోలేదు. ఇదేంటంటే ఆఫ్టర్ అంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కుట్టుకున్నాను అనమాట, అందుకే కొంచెం తేడాగా ఉంది. ఇది వచ్చేసరికి లాస్ట్ బ్లౌజ్. ఈ వర్క్ అయితే అసలు నేను ఇంకా కంప్లీట్ కూడా చేయలేదు, ఎందుకంటే ఇక్కడ బీడ్స్ వస్తాయన్నమాట. నేను చూపిస్తాను క్లియర్గా. ఆ బీడ్స్ ఏంటంటే ఇది ప్రెగ్నెన్సీలో నేను కుట్టుకున్నాను, అప్పుడు కొంచెం టైం కుదరక నేను ఏంటంటే మధ్యలోనే ఆపేసాను. అంటే మధ్యలోనంటే వర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఇవి బ్లూ కలర్ చిప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ పూసలు కుట్టాలన్నమాట. వేరే దానిలో చూపిస్తాను. ఆ పూసలంతా కుడితే ఇంకా బాగా లుక్ వస్తుంది అనమాట. నేను ఏంటంటే అప్పుడు నాకు కొంచెం కుదరక నేను కుట్టలేదు, అలాగే వదిలేసాను. అండ్ తర్వాత ఒక్కసారే వేసుకున్నాను ఈ బ్లౌజ్ కూడా. ఇది మల్టీపర్పస్ అనమాట. అంటే మనం ఆల్మోస్ట్ చాలా శారీస్లో పింక్ వస్తుంది కదా, అందుకని ఏంటంటే పింక్ మీద బ్లూ కలర్, గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఈ 3 యూజ్ చేసుకుని చేశాను అనమాట. అండ్ వైట్ పెరల్స్ కూడా యూజ్ చేశాను. ఈ వర్క్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత. మనం ప్లెయిన్ శారీస్ మీద కూడా ట్రై చేయొచ్చు ఈ వర్క్ కూడాని.
అలాగే నేను ఈ బ్లౌజ్ వచ్చేసరికి నేను మీషోలో తీసుకున్నాను, రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ హుక్కులు వచ్చేసరికి ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్కి వస్తాయి అనమాట, క్రాస్గా వస్తాయి. ఇక్కడ పైన కూడా ఓపెన్ ఉంటుంది అనమాట, ఒక చిన్న హుక్ ఉంటుంది పైన మోడల్లో. కానీ నేను ఏంటంటే అది మళ్ళీ పైన వేరే వాళ్ళు పెట్టడానికి ఉండాలి కదా, మనకి ఇబ్బంది ఉంటుందని నేను ఏంటంటే కలిపి కుట్టేశాను. తర్వాత ఈ వర్క్ ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్ ఇస్తాడు కదా రెడీమేడ్ బ్లౌజులకి ఎక్కువగా, అలా అనమాట. కొంచెం లెక్కనే చేశారు. ఇది అంటే మనకి ఎంతైతే కనిపిస్తుందో శారీ వేర్ చేశాక ఈ పార్ట్ పై పార్ట్ అక్కడ వరకే నేను వర్క్ అనేది చేశాను. ఇది ఓవరాల్ లుక్ అనమాట, బ్లౌజ్ లుక్ అనేది. ఇది కూడా చాలా బాగుంటుంది. మనకి కెమెరాలో ఏంటంటే లైటింగ్ వల్ల కొంచెం డల్గా అనిపిస్తుంది, అంటే డిజైన్ ఏదో కొంచెం డల్గా ఉంది. కానీ బయట మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.